అందరికీ ఉంటుంది సోలార్ పెట్టుకోవాలని. బట్ సోలార్ అనేది చాలా కాస్ట్లీ కొన్ని అని చెప్పి చాలామంది ఆగిపోతూ ఉంటారు. నేనైతే ఒక చిన్న సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది, దాన్ని సోలార్ కింద కన్వర్ట్ చేశాను. సో నేను ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఇక్కడ 150 వాట్ ప్యానల్స్ని ఒక త్రీ నెంబర్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో టోటల్గా ఈ 3 ప్యానల్ కలిపితే నాకు 450 వాట్ అవుతుంది. సో ఇవి నాకు అరౌండ్ 10,000 రూపీస్కి నేను పర్చేస్ చేశాను. ఎవ్రీ బ్రాండ్ని బట్టి దాని యొక్క ప్యానల్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. సో నాకు ఈ 3 ప్యానల్స్ నాకు ఒక 10,000 రూపీస్కి వచ్చింది. అండ్ నేను ఇది సౌత్ ఫేసింగ్లో ఇన్స్టాల్ చేశాను. సౌత్ ఫేసింగ్ ఒక 10 to 15 degrees ఇంక్లినేషన్లో పెట్టాను. సో మనకి జనరేషన్ ఎప్పుడైనా కూడా సౌత్ ఫేసింగ్లో 10 to 15 or 17 degrees పెడితేనే మోర్ జనరేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే వింటర్లో మనకి సూర్యుడు టువర్డ్స్ ఈస్ట్ నుండి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ సౌత్ మీదుగా మనకి వెస్ట్కు పోతాడు. సో దాని గురించి ఆ సన్లైట్ని ఎక్కువ గ్రాప్ చేయడం కోసం సౌత్ ఫేసింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో టోటల్ 450 వాట్ ఇది వాటేజ్. సో ఇక్కడున్న 3 ప్యానల్స్ని నేను ప్యారలల్లో కనెక్షన్ ఇచ్చుకుని ఆ సప్లై ఏదైతే ఉందో దాన్ని నేను ఇన్వర్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. సో మనం ఇప్పుడు ఇన్వర్టర్ దగ్గరికి వెళ్దాం. ఇది నా ఇన్వర్టర్, ఇది ఎగ్జిస్టింగ్ ఇన్వర్టర్. దీనికి ఎటువంటి సోలార్ కనెక్షన్స్ అనేది ఉండదు. మన ఇంట్లో వాడే నార్మల్ యూపీఎస్ ఆర్ ఇన్వర్టర్ ఇది. అండ్ ఇది పతాంజలి 150 AH బ్యాటరీ ఇది. ఎస్పెషల్లీ మీరు సోలార్ తీసుకున్నప్పుడు బ్యాటరీ నార్మల్ బ్యాటరీ ఉంటే వాడేయచ్చు. బట్ బ్యాటరీ రీప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు సోలార్ బ్యాటరీని అడగండి. విత్ 5 years వ్యారంటీతో వస్తాయి సోలార్ బ్యాటరీస్ అనేది. యూజువల్ బ్యాటరీ కన్నా ఈ బ్యాటరీస్ కొంచెం బల్కీగా వెయిట్ ఎక్కువ వస్తుంది. బట్ మేక్ షూర్ C10 బ్యాటరీస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సేమ్ 150 AH బ్యాటరీ C10, C20 అని ఉంటుంది. ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి వాటిలో. మనకు కావాల్సింది C10 బ్యాటరీ కావాలి. సో ఇది ఏ బ్రాండ్ అయినా, అమెరాన్ కానివ్వండి, ఎక్సైడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సోలార్ బ్యాటరీ అని చెప్పండి. ఇది మన నార్మల్ యూపీఎస్ 800 VA. నాకు తెలిసి ఈ ఇన్వర్టర్ ఒక 3,000కో 4,000కో కొన్నట్టున్నా. మన ఇంట్లో నార్మల్గా వాడే యూపీఎస్ ఇది. సో దీనికి నేను అడిషనల్గా ఇక్కడ ఒక ఛార్జ్ కంట్రోల్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఇది హైబ్రిడ్ ఛార్జ్ కంట్రోలర్. సో దీని మేక్ వచ్చేటప్పటికి UTL సోలార్. సో నేను ఇది ఆన్లైన్ అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ నాకు ఐ థింక్ 2,500 రూపీస్కి పర్చేస్ చేస్తున్నట్టున్నాను. సో ఇది హైబ్రిడ్ ఛార్జ్ కంట్రోలర్. ఇది నార్మల్ ఛార్జ్ కంట్రోలర్స్ అనేది నార్మల్ అంటే ఓన్లీ సోలార్తో ఛార్జ్ అవుతుంది. సో మనకి సోలార్ లేనప్పుడు లైక్ క్లౌడీ టైంలో కానీ, అంటే వర్షాకాలంలో క్లౌడ్స్ ఉన్నప్పుడు సోలార్ లేకపోతే బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఇన్వర్టర్ ఆగిపోతుంది. సో నేను అందుకోసం అని చెప్పి ఈ ఛార్జ్ కంట్రోల్ తీసుకున్నాను. నార్మల్ ఛార్జ్ కంట్రోల్ 600 రూపీస్ నుండి వస్తాయి. బట్ ఇది నాకు 2,500. ఇప్పుడు ఈరోజు నేను పర్చేస్ అంటే చూస్తే ప్రైస్ లిస్ట్ 3,600 రూపీస్ చూపిస్తుంది. సో దీంట్లో ఎడిషనల్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇన్వర్టర్కి ఇచ్చేటువంటి గ్రిడ్ సప్లై అనేది ఇక్కడ ఇస్తాం. అంటే ఇన్వర్టర్కి ఇచ్చే ప్లగ్ పాయింట్, దానికి వచ్చి ఇన్పుట్ AC సప్లై. సో ఈ ఈ ఛార్జ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే మనకి సోలార్ లేనప్పుడు, ఎప్పుడైనా సోలార్ లేదు అని అనుకుంటే, సోలార్ లేకపోయినప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్లీ ఈ ఈ ఛార్జ్ కంట్రోల్ అనేది దాన్ని డిటెక్ట్ చేసి ఈ గ్రిడ్ సప్లైకి కనెక్ట్ చేస్తుంది. సో మన ఇన్వర్టర్ నార్మల్ యూజువల్ ఇన్వర్టర్ కరెంట్తో ఎలా బ్యాటరీని ఛార్జ్ చేస్తుందో అలా ఛార్జ్ చేస్తుంది. వన్స్ బ్యాటరీ ఛార్జ్ అయిపోగానే మళ్ళీ దీనికి వెళ్ళే పవర్ సప్లై కట్ చేసేస్తుంది. సో ఇది ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ లో బ్యాటరీలో మాత్రమే AC సప్లై అనేది కనెక్ట్ అవుతుంది. మిగతా టైంలో సోలార్తో మాత్రమే నడుస్తుంది. వైరింగ్ చూసి భయపడకండి, సొంత వైరింగ్ కదా, అందుకని కొంచెం క్లమ్జీగా ఉంది. ఇంకా నేను దీన్ని స్ట్రీమ్ లైన్ చేయలేదు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, వాటిని నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ వన్ థింగ్, యాక్చువల్ నాకు ఇది పెట్టిన తర్వాత నాకు 293 యూనిట్స్ అనేది జనరేట్ అయింది. సో నా సేవింగ్స్ 2,344. సో నేను పెట్టిన చిన్న సోలార్ ప్యానల్స్తో ఎంత పవర్ జనరేట్ అవుతుందని మీకు అనుమానం రావచ్చు. నేను దీంతో హార్డ్లీ ఒక 20 to 30 యూనిట్స్ మాత్రమే జనరేట్ చేస్తున్నాను. సో దానివల్ల పెద్ద సేవింగ్ ఏముంటుంది అని అంటారా? ఎస్, యాక్చువల్లీ నా కరెంట్ బిల్ ఎప్పుడు కూడా 120, 100కి కొంచెం 20-30 యూనిట్స్ వస్తూ ఉండేది.
సో నేను ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఆ 20-30 యూనిట్స్ ఏదైతే తగ్గటం వల్ల నాది 100 యూనిట్స్ లోపలికి వచ్చింది. సో 20-30 యూనిట్స్ నేను ఓన్ జనరేట్ చేసుకోవడం వల్ల ఆ పవర్ని సేవ్ చేసుకోవటమే కాకుండా నాది 100 యూనిట్స్ లోపలికి టారిఫ్ మారటంతో నాకు ఆ టారిఫ్ పడిపోవడం వల్ల అది ఇండైరెక్ట్ సేవింగ్. సో 700 అట్లా వచ్చేది మినిమం బిల్ వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.